తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలో 535 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం నిర్మించినటువంటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన. దీనివల్ల ఇప్పుడు వాళ్ళకి రాకపోకలు సాగుతాయి, ట్రైన్ కూడా ఇబ్బంది ఉండదు. ట్రైన్ వచ్చేటప్పుడు ఇలాగ సమాంతరంగా అవుతుంది, ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ వర్టికల్ ద్వారా ఈ లిఫ్ట్ ని ఇచ్చేస్తారనమాట. ఇలాగ దీనివల్ల కింద నుంచి పడవలు వెళ్ళిపోతుంటాయి, మళ్ళీ ట్రైన్ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఇలా దింపుతారు సమాంతరంగా, మళ్ళీ ట్రైన్ రాకపోకలకు కూడా ఇబ్బంది ఉండదు. దాన్ని అయితే ఈ రోజు నరేంద్ర మోదీ గారు అయితే ప్రారంభించడం జరిగింది. 2019లో దీనికి శంకుస్థాపన చేశారు నరేంద్ర మోదీ గారు. ఆ తర్వాత 2020లో పనులు ప్రారంభమయ్యాయి. 4 సంవత్సరాల కాలంలోనే ఈ రైల్ నిగమ్ లిమిటెడ్ కంపెనీ అయితే ఈ యొక్క వర్టికల్ వంతెనను అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రోజు అయితే ఓపెన్ చేయడం జరిగింది. నరేంద్ర మోదీ గారు జాతికి అంకితం చేశారు ఈ యొక్క వర్టికల్ సముద్ర వంతెనని. 2080 మీటర్ల పొడవుండే ఈ వంతెన ద్వారా ఇటు పడవలకి, వాడలకి, అటు ట్రైన్లకి రాకపోకలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నిజంగా ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకు అద్భుతం అంటున్నానంటే, రైల్ అధికారులు లేదా రైల్వే ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా మన దేశంలో నిజానికి ఒక గర్వకారణంగా చెప్పొచ్చు. ఎంతో మంది ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఇంజనీర్లలో ప్రతి ఒక్క పనిలో కూడా భారతీయులు అయితే ఉన్నారు. సరైనటువంటి అవకాశాలు లేక భారతదేశం నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడిప్పుడే కొంచెమే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి టెక్నీషియన్స్కి, ఇంజనీర్లకి కొంత గుర్తింపు అయితే వస్తుంది. ఇంకా ఇందులో ఉదాహరణగా వందే భారత్ చెప్పుకోవచ్చు. సుధాంశు మణి గారు దాదాపు 106 కోట్ల రూపాయలతో మాత్రమే ఈ యొక్క వందే భారత్ని నిర్మించి ఇవ్వడం జరిగింది. దీనికోసం భారత ప్రభుత్వం 220 కోట్ల రూపాయలతో జపాన్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలనుకున్నారు. కానీ ఆయన మీ కాళ్ళైనా మొక్కుతాను, మీ కాళ్ళైనా పట్టుకుంటాను, నన్ను ఒక్కసారి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని తమిళనాడుకు చెందినటువంటి సుధాంశు మణి గారు ఆ రైల్వే మంత్రిని అడగడంతో ఆయన వైష్ణవ్ గారు అయితే సుధాంశు మణి గారి యొక్క అభిప్రాయాన్ని గౌరవించి 100 కోట్ల రూపాయలు ఆయనకి ఇవ్వడం జరిగింది. 106 కోట్ల రూపాయలతో ఈ వందే భారత్ని అయితే నిర్మించడం జరిగింది. ఇది కూడా ఒక అద్భుతం. అంటే మనం అవకాశాలు ఇవ్వగలగాలి, కానీ ఈరోజు మన దగ్గర మంచి ఇంజనీర్లు ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈ రామనాథపురంలో ఉన్నటువంటి ఈ యొక్క వంతెన కూడా ఒక అద్భుతంగా చెప్పొచ్చు. దీన్నైతే నరేంద్ర మోదీ గారు జాతికి అంకితం చేశారు.